మన భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి విశేషమైన స్థానం ఉంది. పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు ఒకటవ్వడమే కాదు, రెండు కుటుంబాల మధ్య కొత్త బంధానికి నాంది. ఇది ఒకరి జీవితాన్ని మరొకరితో పంచుకునే పవిత్రమైన బంధం. అందుకే వివాహానికి ముందు వధూవరుల జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి మధ్య పొంతన ఎలా ఉందో అంచనా వేస్తారు. గుణగణాలు, నక్షత్ర పొంతన, గ్రహాలు స్థానాలు వంటివి పరిశీలించడం ద్వారా వారి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం, గుణగణాలు ఉంటాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి మరికొన్ని రాశుల వారితో అద్భుతంగా పొంతన కుదిరితే ఇంకొన్ని రాశుల వారితో అస్సలు పడదు. ఈ ఆర్టికల్లో మన రాశి చక్రంలో మొదటిదైన మేషరాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది? వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏం కోరుకుంటారు? ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది? ఏ రాశులకు వారు జీవితాంతం దూరంగా ఉండటం మంచిది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి. వీరు రాశిచక్రానికి అధిపతులు. వీరి అధిపతి కుజుడు. అందుకే వీరు శక్తి, ధైర్యం, పౌరుషానికి ప్రతీకగా ఉంటారు. వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. ఒక కొత్త ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం వెనుకాడరు. అందుకే వీరిని ట్రెండ్ సెట్టర్లు అని కూడా అంటారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వీరిది. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడటం వీరికి చేతకాదు. ఇది కొన్నిసార్లు ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. స్వేచ్ఛను అమితంగా ఇష్టపడతారు. తమను ఎవరైనా కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తే అస్సలు సహించలేరు. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లారిపోతుంది. మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. వీరికి ఓపిక చాలా తక్కువ. ప్రతిఫలం వెంటనే రావాలని ఆశిస్తారు. నిత్యం ఒకేలా ఉండే రొటీన్ జీవితం వీరికి నచ్చదు. తమ శక్తిని, స్వేచ్ఛను అర్థం చేసుకొని తమను ప్రోత్సహిస్తూ తమతో పాటు ఉత్సాహంగా ముందుకు సాగే భాగస్వామిని కోరుకుంటారు. తమను గుడ్డిగా అనుసరించేవారికన్నా తమకంటూ ఒక ప్రత్యేకత ఉండి తమకు సవాలు విసిరే భాగస్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మేషరాశివారు ధైర్యవంతులు, స్వతంత్రులు, ఆవేశపరులు, నిజాయితీపరులు. ఇప్పుడు మేషరాశివారికి మిగిలిన 11 రాశుల వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో, వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో చూద్దాం. మేషరాశి ఇద్దరూ అగ్నితత్వానికి చెందినవారు కాబట్టి ఈ బంధం చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటుంది. ఒకరికొకరు సులభంగా అర్థం చేసుకుంటారు. కాని ఇద్దరిలోనూ నేనే గొప్ప అనే అహం ఉంటుంది. ఇద్దరూ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు. దీనివల్ల తరచుగా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతే బంధం బలంగా ఉంటుంది. వీరి పొంతన 70% ఉంటుంది. వృషభరాశి వీరికి అంతగా పడదు. మేషరాశివారు వేగాన్ని ఇష్టపడితే వృషభరాశివారు నిదానాన్ని, స్థిరత్వాన్ని ఇష్టపడతారు. మేషరాశివారి తొందరపాటుతనం వృషభరాశివారి ప్రణోళికాబద్ధమైన స్వభావానికి చికాకు తెప్పిస్తుంది. డబ్బు విషయంలో కూడా మేషరాశివారు ఆలోచించకుండా ఖర్చు చేస్తే వృషభరాశివారు పొదుపుగా ఉంటారు. ఈ భేదాలు సమస్యలకు దారితీస్తాయి. వీరి మధ్య పొంతన 40% మాత్రమే. మిథున రాశి ఇది ఒక అద్భుతమైన జంట. ఇద్దరూ చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఇద్దరిలోనూ ఉంటుంది. మిథున రాశివారి తెలివితేటలు మేషరాశివారి శక్తికి తోడైతే అద్భుతాలు సృష్టిస్తారు. వీరి మధ్య సంభాషణ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. వీరి బంధం ఎప్పుడూ కొత్తగా, ఉల్లాసంగా ఉంటుంది. వీరి మధ్య పొంతన 90% వరకు ఉంటుంది. కర్కాటక రాశి ఈ బంధం నిలబడటం దాదాపు అసాధ్యం. కర్కాటక రాశివారు అత్యంత సున్నితమైన మనస్తత్వం కలవారు మరియు ఇంటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేషరాశివారి ముక్కుసూటి మాటలు కర్కాటక రాశివారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. మేషరాశివారికి కావలసిన స్వేచ్ఛను కర్కాటక రాశివారి ప్రేమ బంధించేస్తుంది. వీరి జీవన శైలులు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీరి మధ్య పొంతన కేవలం 25%. వీరు దూరంగా ఉండటం అత్యుత్తమం. సింహరాశి ఇది ఒక పవర్ కపుల్. ఇద్దరూ అగ్నితత్వరాశులే. ఇద్దరిలోనూ నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, ప్రోత్సహించుకుంటారు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వారి శక్తి రెట్టింపు అవుతుంది.
సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. చిన్న చిన్న అహాలు పక్కన పెడితే ఇది ఉత్తమమైన జోడి. వీరి పొంతన ఏకంగా 95% ఉంటుంది. మేష కన్యారాశి. వీరికి అస్సలు పొంతన కుదరదు. కన్యారాశివారు ప్రతి విషయాన్ని విశ్లేషించి పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తారు. మేషరాశివారు ఏది ఆలోచించకుండా దూసుకుపోతారు. కన్యారాశివారి విమర్శనాత్మక స్వభావం మేషరాశివారి ఉత్సాహాన్ని నీరుగారుస్తుంది. మేషరాశివారి అజాగ్రత్త కన్యారాశివారికి తీవ్రమైన కోపం తెప్పిస్తుంది. వీరి పొంతన 35% మాత్రమే. మేష తులారాశి. రాశిచక్రంలో వీరు ఒకరికొకరు ఎదురుగా ఉంటారు. అందుకే వీరి మధ్య బలమైన ఆకర్షణ ఉంటుంది. మేషరాశివారి ఆవేశాన్ని తులారాశివారి ప్రశాంత స్వభావం బ్యాలెన్స్ చేస్తుంది. మేషరాశివారి నిర్ణయాత్మక శక్తి నిరంతరం తర్జనభర్జన పడే తులారాశివారికి సహాయపడుతుంది. ఒకరికొకరు సర్దుకుపోతే ఇది ఒక అద్భుతమైన బంధం అవుతుంది. వీరి పొంతన 85% ఉంటుంది. మేష వృశ్చిక రాశి. ఇది చాలా తీవ్రమైన సంక్లిష్టమైన బంధం. ఇద్దరూ చాలా ప్యాషనేట్గా ఉంటారు. ఇద్దరి అధిపతి కుజుడే. కాని ఇద్దరూ ఆధిపత్యం చలాయించాలని చూస్తారు. వృశ్చిక రాశివారి పొసెసివ్నెస్ అనుమాన స్వభావం మేషరాశివారి స్వేచ్ఛకు అడ్డువస్తుంది. ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో గొడవలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. వీరి పొంతన 60% వరకు ఉంటుంది. మేష ధనుస్సు రాశి. ఇది స్వర్గంలో నిర్ణయించబడిన జంట అని చెప్పవచ్చు. ఇద్దరూ అగ్నితత్వరాశులే. ఇద్దరికి స్వేచ్ఛ సాహసాలు అంటే ప్రాణం. జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని కోరుకుంటారు. వీరిద్దరూ కలిసి ప్రపంచాన్ని చుట్టిరాగడానికి కూడా వెనుకాడరు. ఒకరికొకరు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చుకుంటారు. ఇది అత్యంత ఆనందకరమైన జంట. వీరి పొంతన 98% ఉంటుంది. మేష మకర రాశి. ఈ జంట మధ్య సఖ్యత ఉండటం చాలా కష్టం. మకర రాశివారు చాలా నెమ్మదిగా ప్రణాళికాబద్ధంగా సంప్రదాయబద్ధంగా ఉంటారు. మేషరాశివారు వేగంగా దూకుడుగా ఆధునికంగా ఉంటారు. మకర రాశివారి నియంత్రణ మేషరాశివారికి జైలు శిక్షలా అనిపిస్తుంది. వీరి జీవన విధానాలు పూర్తి విరుద్ధం. వీరి మధ్య పొంతన చాలా తక్కువ, కేవలం 20% మాత్రమే. ఈ వివాహం చేసుకోకపోవడమే మంచిది. మేష కుంభరాశి. ఇది ఒక మంచి జోడి. ఇద్దరూ చాలా సామాజికంగా స్నేహపూర్వకంగా ఉంటారు. ఇద్దరూ స్వేచ్ఛకు స్వాతంత్ర్యానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఇద్దరూ కొత్త ఆలోచనలను మార్పును స్వాగతిస్తారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు మరొకరు భంగం కలిగించరు. వీరి మధ్య బలమైన స్నేహం అద్భుతమైన అవగాహన ఉంటాయి. వీరి పొంతన 88% వరకు ఉంటుంది. మేష మీనరాశి. మేషరాశివారి కఠినమైన వాస్తవిక స్వభావం మీనరాశివారి సున్నితమైన మనసును తట్టుకోలేదు. మేషరాశివారు వాస్తవంలో బ్రతికితే మీనరాశివారు కలల ప్రపంచంలో విహరిస్తారు. మీనరాశివారి భావోద్వేగాలను మేషరాశివారు అర్థం చేసుకోలేరు. దానిని ఒక బలహీనతగా చూసే ప్రమాదం ఉంది. వీరి మధ్య సంతోషం ఉండదు. వీరి పొంతన 30% మాత్రమే. మొత్తం మీద చూస్తే మేషరాశివారికి ధనస్సు, సింహ, మిథున, కుంభరాశుల వారు ఉత్తమమైన జోడీగా ఉంటారు. అదేవిధంగా కర్కాటక, మకర, కన్యారాశుల వారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది. వీరికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం సూర్యరాశిని బట్టి మాత్రమే. ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే. ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొంతన చూడటానికి కేవలం రాశి మాత్రమే సరిపోదు. వారిద్దరి పుట్టిన నక్షత్రాలు, చంద్రరాశి, లగ్నం, గ్రహాల స్థానాలు, అష్టకూట గుణమేళనం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి. కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వధూవరుల జాతకాలను పూర్తిగా విశ్లేషణ చేయించటం చాలా ముఖ్యం. రాసుల పొంతన ఒక మార్గదర్శి మాత్రమే. కాని ఇద్దరి మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అన్నింటికంటే ముఖ్యమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.